ఓకే. శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ జై గురుదేవ్ అండి. సో ఈరోజు మనం శరీరం అనగానే మనం మానవుడు అనగానే శరీరం అనుకుంటాం ఫస్ట్ శరీరం. కానీ ఈ శరీరాన్ని నడిపించే మనస్సు ఉంది, ఆలోచించగలిగే బుద్ధి ఉంది, దీనన్నిటికీ మూలమైన ఆత్మ ఉంది లోపల. ఆ ఆత్మను మనం పసిగట్టకంటే కేవలం మానవుడు అనగానే శరీరం మనస్సు ఈ రెండు స్థితుల్లో మనం ఆగిపోతున్నాం. శరీర స్థితిలోని మనస్సు స్థితిలో ఈ రెండు స్థితిల్లో ఆగిపోయిన వాళ్ళు తమో గుణం వాళ్ళు, రజోగుణం వాళ్ళు. ఈ తమో గుణం రజోగుణం మనలో ఉన్నంత వరకు శరీరాన్ని మనస్సును మాత్రమే చూస్తూ ఉంటున్నాము. ఎంతసేపు దీనికి ఏం పెట్టాము, దీనికి ఏం కడుతున్నాము, ఏం చూసుకుంటున్నాము, ఎలా పోషించుకుంటున్నాము, ఇది బాగుందా లేదా, ఇది శరీరం. మనస్సు అంటే పిక్నిక్లకి వెళ్ళామా, సినిమాలకి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, ఎంత సంపాదిస్తున్నాము, ఏం చేస్తున్నాము, దానివల్ల నేను ఎంత అనుభవిస్తున్నాను, పిల్లలకి. ఇంకా ఈ రెండు స్థితిలో ఉన్నవాళ్ళు తమోగుణం వాళ్ళు, రజోగుణం వాళ్ళు. ఇక్కడి నుంచి మనం సాత్వికంకి వెళ్ళాలి. సాత్విక స్థితి అంటే బుద్ధి. ఈ తమోగుణంలో ఉన్నవాళ్ళు శరీరానికి, రజోగుణంలో ఉన్నవారు మనస్సుకు లోబడి ఉంటారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు బుద్ధి వరకు వెళ్తారు. ఆ బుద్ధి ఏం చెప్తుంటే వింటారు. అప్పుడు వాళ్ళు చేసేదే ఈ దానం, ధర్మం, మంచి ఆలోచన, మంచి ఏది, చెడేది, ఆనందం ఏది, దుఃఖం ఏది, సంతోషం ఏది, దుఃఖం ఏది, ఎక్కడ ఏది మంచి ఏది కాదు, ప్రతిదీ ఆలోచన వచ్చేది బుద్ధి. అంత ముందు వరకు మనకు ఆలోచన ఉండదు. శరీరం చూసుకుంటాం, మనస్సే చూసుకుంటాం. మనస్సు ఏం చెప్తే దాని వెనక్కి పరిగెడుతూనే ఉంటాం. కానీ బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో బుద్ధి చెప్పింది వింటాం. అది సత్వగుణం, అది సాత్విక గుణం. అన్ని మంచి పనులకే మంచి ఆలోచిస్తాం. మంచి ఒక 10 మంది మనకి ఏం చెప్పినా దానిలో మంచి తీసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. అది బుద్ధి. అక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది జ్ఞానానికి. ఈ బుద్ధి ఎప్పుడు వికసిస్తుందో జ్ఞానంకి వెళ్ళాలి. ఆ జ్ఞానమే నిర్గుణ స్థితికి మనం వెళ్ళాలి. నిర్గుణ స్థితి అంటే ఈ 3 గుణాలు పోవాలి. 3 లేక సత్వగుణం కూడా దాటిపోవాలి. సత్వగుణం కూడా దాటి నువ్వు నిర్గుణ స్థితికి వెళ్తే జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చెప్తుంది నీకు? నువ్వు శరీరం కాదు ఆత్మ, నువ్వు శరీరం కాదు ఆత్మ. నువ్వు శరీరం అనుకుంటున్నావు, శరీరాన్ని తీసుకున్నావు, కానీ లోపల జీవుడుగా ఉన్నదే నీవు, జీవుడుగా ఉన్నదే. అప్పుడు ఆత్మేటి తనకు కావాల్సిందేదో అది ఆ లాభించే పనులు చేయడం మొదలు పెడుతుంది. ఆ లాభించే పనులే ధ్యానం. ఆత్మకు కావాల్సిందల్లా ధ్యానమే. ఎప్పుడు ఏది ధ్యానం చేస్తుంటుందో, తన తాను తెలుసుకుంటూ ఉంటుందో, నేను ఆ మూల చైతన్యం ఒక్కటే. అది తెలియనంత వరకు మనం ఏం చేస్తాం? వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్ర జపములందు మహిమ లేదు, గుణము కుదిరిననేమి ఘనయోగి తానవును, కాళికాంబ హంస కాళికాంబ అంటే ఆయన చెప్పారు, నువ్వు స్నానం చేయి, పానాలు చేయి. అంటే తీర్థయాత్రలకు వెళ్తాం కదా, పుణ్యక్షేత్రం. నేను ఇదివరకు ధర్మరాజు స్టోరీ చాలామంది చెప్పాను, చాలామందికి తెలుసు. ధర్మరాజు కురుక్షేత్రం పూర్తయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్రం యుద్ధం చేసి మన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బావా, యుద్ధం అంతా గెలిచేసాము, మనమే విజయం పొందాము, నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నాను, దేవాలయాలన్నీ తిరిగి అన్ని నదుల్లో స్నానం చేసి వస్తాను అని చెప్తాడు. కృష్ణుడు పెద్ద పరమాత్మ, ఆయన తెలియంది కాదు కదా. ఆయన అన్నారు, నాకు రావడం అవ్వదు, నా బదులు ఒక కాకరకాయని తీసుకెళ్ళి అని చెప్పి ఒక కాకరకాయ ఇస్తాను, దీన్ని పట్టుకొని వెళ్ళు, నువ్వు ఎక్కడ స్నానం చేస్తే ఏ నదిలో దాన్ని చేయించు, ఏ గుడికి వెళ్ళి దర్శనం చేయిస్తావు ఆ గుడిలో దర్శనం చేయించు అని చెప్తాను. మొత్తం భారతదేశంలో పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాడు ధర్మరాజు. అన్నీ తిరిగి అన్ని నదుల్లో దాన్ని ముంచుతాడు, అన్ని దేవాలయాల్లో దర్శనం చేయించి తీసుకొస్తాడు. బావా, అన్నీ చేయించాను, నువ్వు అనుకొని ఇవన్నీ చేయించాను అంటే, సరే మంచిదే, దీన్ని ఇప్పుడు వడ్డించు అంటే, వచ్చి రాగానే పుణ్యక్షేత్రాలకు భోజనాలు పెడతాం కదా, ఇప్పుడు దీన్ని వండి నువ్వు ప్రసాదంగా అందరికీ పెట్టు. భోజనాలు పెట్టాడు, కాకరకాయ వండించాడు, పెట్టించాడు. ఆ కాకరకాయ తిన్నోళ్ళందరూ చేదు మనిషి తినలేకపోతున్నారు. వచ్చాడు, ఏటి బావా, నువ్వు కాకరకాయ వండి పెట్టమన్నావు, అది ఎవరు తినలేకపోతున్నారు, ఎంత చేదుగా ఉందంటే, అయ్యో ఇన్ని నదుల్లో మునిగితే దాని గుణం మారిపోయింది అనుకున్నాను, దాని గుణం మారలేదా అని అడిగారట. అంటే మనం కూడా అంతే, ఎన్ని నదుల్లో నువ్వు మునుగు, ఎన్ని చెయ్యి, అది తప్పు కాదు. కానీ నువ్వు ఎంతవరకు మారావు, నువ్వు నీలో మార్పు ఏంటి అసలు? మన గుణం ఏమైనా ముందుకు మారిందా? పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, పుష్కరాలకు వెళ్తున్నాం, స్నానాలు చేస్తున్నాం, అంత చేస్తున్నాం, ఏం మార్పు వచ్చింది నీలో అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. అందులో మంచి లేదు, మంచి ఉంది, కానీ నువ్వు ఎంతవరకు దాన్ని తీసుకోగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు చేస్తున్నావు. భక్తి అన్నది పునాది.
పునాది. నువ్వు ఎన్ని జన్మల నుంచో భక్తి చేసి 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 చేయడం వల్ల ఈరోజు నీకు ధ్యానం అనే పదం వినబడుతున్నది. అదంతా పునాది. భక్తి ఈ జన్మలో నువ్వు చెయ్యట్లేదే, గత జన్మల నుంచి చేసుకొస్తూనే ఉన్నావు. గత జన్మల్లో నువ్వు నది స్నానాలు చేయలేదా? గత జన్మల్లో అంగ ప్రదక్షిణాలు చేయలేదా? గత జన్మల్లో నువ్వు హోమాలు చేయలేదా? చేసేవుగా అంతా. మరి నీ గుణం ఏం మారింది? మరి అదే తీసుకొస్తున్నావుగా నువ్వు. ప్రతి జన్మలో ఫార్వర్డ్ చేసుకొని వస్తున్నావు దాన్ని. మరి నీ మార్పు ఎక్కడుంది? అక్కడ గుణము నెరిగితేనే నువ్వు ఘనయోగి అవుతావు. ఈ గుణాలు 3 మారాలి. నువ్వు తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణం నుంచి నిర్గుణంలోకి నువ్వు వస్తేనే మార్పు. మరి నిర్గుణం నీకు ఎలా వస్తుంది? నువ్వు అక్కడ చూస్తున్నావే, అక్కడ తిరుగుతున్నావే. అది అంతా అయిపోయింది, చేసేసావు. భక్తి చేసి 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 అయిపోయావు. ఈ భక్తిలో ఉన్నదంతా ఆనందమే. మనస్సు పూజ చేయిస్తుందంటే రోజంతా చేయిస్తుంది నీ చేత. ఆనందంగా చేస్తావు. హోమం చేస్తావు, 5 గంటలు కూర్చుంటావు, ఆనందపడతావు. ధ్యానం ఎందుకండి? ఒక్క నిమిషం కూడా నిన్ను కూర్చొని ఇవ్వట్లేదు. ఎప్పుడైనా ఆలోచించారా? అస్సలు ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి. పూజ దగ్గర గంట సేపు కూర్చొని పెడుతుంది, హోమాల దగ్గర 5 గంటలు కూర్చొని పెడుతుంది. నీకు అప్పుడు సహకరిస్తుంది, అవన్నీ చేసినప్పుడు సహకరిస్తుంది, అక్కడ కూర్చొని పెడుతుంది. ధ్యానం దగ్గరికి వచ్చేసరికి నన్ను ఎందుకు ధ్యానం చేయనివ్వట్లేదు ఈ మనస్సు? ఆలోచించారా? భగవంతుడిని చేరే ఏకైక మార్గం ధ్యానం. అది వెళ్ళనివ్వదు. భగవంతుడిని చేయడం నువ్వు ఎంత ప్రయత్నించినా అది వెళ్ళనివ్వదు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావా, దాని ఆటలు సాగవు. నువ్వు వెళ్ళిపోతే దాని ఆటలు సాగవు. నువ్వు అటు తిరిగిపోయి నిర్గుణ స్థాయికి వెళ్ళిపోయావా, దాని ఆటలు సాగాలని అంటే మాత్రం అది నిన్ను లొంగ తీసుకొని నిన్ను ఇక్కడే ఉంచుతుంది. భయభ్రాంతులకు గురి చేశారు. దీపం పెట్టలేదు, అమ్మో ఏటైపోయిందో ఈరోజు, మరి పెట్టలేకపోయాను, ఏటి అడ్డొచ్చింది, ఏం జరిగిపోద్ది? అసలు యాక్చువల్గా ఏం జరగదు. నువ్వు జరుగుతుంది, జరిగే తీరుతుంది. నువ్వు నీ బుర్రలోకి ఎక్కించుకుంటున్నావుగా. నిజంగా ఏం జరగదు. భగవంతుడి కక్ష జీవండి. నిజంగా కక్ష పెడతాడా? ఈవిడ దీపం పెట్టలేదు, ఈవిడ స్నానం చేయలేదు, ఈవిడ ఇలాగున్నది, నేను ఊరుకోను, ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తానని అంటాడా? కాదు కదమ్మా. నువ్వు మనస్సుతో ఏం చేస్తున్నావు అది ముఖ్యం. బుద్ధి వికసింప చేసుకోవాలి, జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఈ మనస్సును నువ్వు కంట్రోల్ చేయాలి, లోపల పెట్టి నువ్వు కళ్ళు మూయాలి. చిత్త వృత్తుల్ని నిరోధం చేస్తేనే నువ్వు భగవంతుడిని చేరగలవు. యోగి వేమం చేసి చెప్పాడు, బ్రహ్మం అనగా వేరే పరదేశంలో లేదు, బ్రహ్మం అనగా తానే బ్రహ్మం, తన్ను తానెరిగిన తానే బ్రహ్మం అని తెలుగును విశ్వదాభిరామ వినురవేమ. ఈ పరబ్రహ్మం అంటే మనం వెళ్ళి బయట వెతుకుతున్నామండి. బ్రహ్మం అనగా నీ లోపలే ఉన్నది. తన్ను తానెరిగిన తానే బ్రహ్మంవు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసి నీ ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందుతావో, ఈ చైతన్యం ఆ చైతన్యం ఒక్కటే. ఆ ఒక్కటని తెలియాలంటే నువ్వు సాధన చెయ్యాలి. నువ్వు సాధన చేస్తేనే నీ చైతన్యం నీకు తెలుస్తుంది. అంతవరకు మాత్రం ఈ మనస్సు నీ శరీరాన్నే చూపిస్తుంది, నీకు శరీరాన్నే చూపిస్తుంది, ఇంకేం చూపించదు. శరీరం మనస్సు అది అదే చేస్తుంది, నిన్ను వెళ్ళనివ్వదు. కానీ నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది మామూలు మార్గం కాదండి. మార్గం వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి, కూర్చోవాలి, మనస్సుని నిలపాలి, కళ్ళు 2 ముయ్యాలి. ఆలోచన రహిత స్థితికి నీవు వెళ్తే అప్పుడు నీ ఆత్మ సాక్షాత్కారం నీకు పొందుతుంది. లోపల ఒకడున్నాడు, ఆ ఒక్కడున్నాడని నీకు తెలియాలంటే నీ సాక్షాత్కారం నువ్వు పొందితేనే, నీ చైతన్యం నీకు తెలిస్తేనే ఈ చైతన్యం ప్రతి ఒక్కరిలో ఉన్నది కూడా ఆ మనందరం అలాగొచ్చిన వాళ్ళే కదండి. ఎందుకు ఆ ఎరుకు ఉండట్లేదు? మనం ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిన ఆత్మలమే. ప్రతి ఒక్కరు ఇక్కడ ముగిగానే వెళ్ళిపోతున్నాం. మన లోకాలకి మనం అనంత లోకాలు ఉన్నాయి. అనంత లోకాల్లో ఉన్నోళ్ళు ఈ భూలోకంకి వచ్చాం. ఎందుకంటే మాయ ఇక్కడే ఉంది. మాయను జయించాలి అంటే నువ్వు భూలోకమే రావాలి. భూలోకానికి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోతా అంటే నువ్వు ఇక్కడ కాదంటే మనం అందరం అలా వచ్చిన వాళ్ళమే కదా, అలా వచ్చిన చైతన్యమే కదా. కానీ దాన్ని మర్చిపోయి మనం శరీరంగానే ఎందుకు చూసుకుంటున్నాం? అసలు నువ్వు వేరు, నేను వేరు, అందరూ వేరుగానే కనబడుతున్నారు, వేరుగానే చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అసలు? ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోలేదుగా. నిన్ను నువ్వు తెలిస్తేనే అక్కడేముందో తెలుస్తుంది, ఇక్కడేముందో తెలుస్తుంది. అంతా తెలియాలంటే నీ లోపల ఉన్నది నీకు తెలియాలి. తనలో సర్వం ఉండక తన లోపల వెదకలేక ధర వెతికడి తనువులు మోసుడు ఎద్దుల మనమును తెల్పంగ వసమ మహిళ వేమ. నీ లోపల ఉంది సర్వం,
నువ్వెక్కడ ఎదుగుతున్నావు? బయట తిరుగుతున్నావు. బయట తిరిగినంతసేపు తాత్కాలిక ఆనందం మాత్రమే. ఆ కొంతసేపే నీకు ఆనందం. ఎప్పుడైతే నీలో నిన్ను వెతుక్కుంటావో, నీలో నిన్ను చూసుకోగలుగుతావో, నీకు శాశ్వత ఆనందం లభిస్తుంది. అదే నిర్గుణం. నిర్గుణం అన్నమాట. ఎవరు పొగిడినా, ఎవరు తిట్టినా, ఎవరేమన్నా ఆ నిమిషం అక్కడే విడిచిపెట్టేస్తావు. నీకు అనవసరం అవన్నీ ఇక్కడికి మోసుకో. అది నిర్గుణం. అది ఏ గుణం లేని స్థితి. ఆ గుణం లేని స్థితి అయితేనే యోగి అవుతాడు. నేను మొన్న ఒక ఇంట్లో చెప్పాను కదా, 2 సాధువులు వెళ్తే ఆ స్త్రీని నది దాటించినప్పుడు ఆయన నిర్గుణుడు కాబట్టే ఆమెను తాకిన విషయం ఆయన మనస్సుకి బుర్రకి వెళ్ళలేదు. ఆయన మనస్సు వరకు వెళ్ళలేదు. సాయం చేశానని వెళ్ళలేదు, తాకినట్టు వెళ్ళలేదు, ఏమీ లేదు. కానీ వెనుకొని ఇద్దరు సాధన చేస్తున్నారు కదా, కానీ ఇంకో వ్యక్తి అది తాకనూ లేదు, సాయము చేయలేదు, కానీ మనస్సు వరకు అంటించుకున్నాడు. చూసారా? అది నిర్గుణం అంటే అది స్థితి. ఏది చేసినా అది నేను కాదు అన్న స్థితికి నీ వెళ్ళడమే నిర్గుణం. ఆ స్థితి నీకు రావాలి అంటే మాత్రం నువ్వు సాధనే చెయ్యాలి. మిగతావన్నీ చేసుకుంటూ అక్కడ ఆగిపోకండి. అక్కడ చెయ్యండి. అది చేసి ధ్యానం చెయ్యండి. ఇది 5 నిమిషాలు చెయ్యండి, అది గంట చెయ్యండి ధ్యానం. ఇది ఒక్క 5 నిమిషాలు. ఇదన్నీ సర్దేసుకోండి, పూజ చేసుకోండి, అన్నీ సమకూర్చేసుకోండి. కానీ ధ్యానం మాత్రం గంట నుంచి మొదలు పెట్టండి. రాత్రి వీలైతే 2 గంటలు 3 గంటలు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అంతర్ప్రయాణం చేయాలి. లోపలికి నువ్వు ఎంత డీప్గా లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటుందో నీ గురించి అంత తెలుస్తూ ఉంటుంది. నీవెవరు అది తెలియాలంటే నువ్వు గంటల తరబడి ప్రయాణం చేయాలి. ఆ గంటల తరబడి నువ్వు వినియోగించే పగలు మనకు అవ్వదు కాబట్టి రాత్రి వినియోగించుకుందాం. రాత్రి టైం, ఎందుకంటే నిద్ర ఉండదు, అది పక్కన పెట్టియండి. నిద్ర ఉంటుంది. అరగంట ధ్యానం 8 గంటల నిద్రతో సమానం. నువ్వు కరెక్ట్గా గంట ధ్యానం చేసావంటే మాత్రం నీకు మరి నిద్ర రాదు, చక్కగా సరిపోద్ది. నీకు నీరసం ఉండదు, వీక్నెస్ ఏమీ అనిపించదు అనమాట. చక్కగా హాయిగా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు, పనులు చక్కగా చేసుకుంటావు. నీ మనస్సు ఫస్ట్ నీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఎక్కడ కర్మలు చేస్తావంటే మనస్సుకు లోబెడితేనే కర్మలు చేస్తావు. అది నీ కంట్రోల్ ఉన్నప్పుడు ఇంక కర్మలు ఎక్కడున్నాయి అసలు? అది నీ కంట్రోల్లో ఉంటే నీ నోరు నీ కంట్రోల్లో ఉంది, నీ చూపు నీ కంట్రోల్లో ఉంది, నీ చెవి నీ కంట్రోల్లో ఉంది, నీ మాట అన్నీ నీ కంట్రోల్లో ఉండేటప్పుడు కర్మ ఎక్కడ జరుగుతుంది అసలు? కర్మకు అవకాశం లేదుగా. ఇది నీ కంట్రోల్లో లేనంత వరకు నువ్వు ఏది చేసినా కర్మ కింద దారి తీస్తుంది. ఇది నీ కంట్రోల్లోకి రావాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నేనెవరు తపన నీలో ఉండాలి. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని నీలో నీ ప్రశ్న వేసుకొని సాధన చేసి గంటలు తరబడి సాధన చేస్తేనే నిన్ను నువ్వు గంటకి ఏం తెలియదండి. అరగంటకి చండీ హోమం గురువుగారు 5 గంటలు చేస్తారండి. అరగంటలో చెయ్యొచ్చు కదా, అరగంటలో దాని ఫలితం రాదండి. 5 గంటలు అంతమంది దేవతలను ఆహ్వానించాలి, వాళ్ళందరికీ చెయ్యాలి. వాళ్ళందరికీ ఇస్తేనే ఆ హవిస్సు దేవతలకు వెళ్తుంది. ఆ రోజు చేసింది అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది కదా, అలాగే మనం కూడాను ఎంత వీలైతే అంతసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతసేపు మిగతా టైం మనకు సంసారం కేటాయించుకొని చూసుకొని వీలైతే బుక్స్ చదువుకొని ఖాళీగా ఉండకంట. మనస్సును మాత్రం ఖాళీగా ఉంచకంట. ఆ టైంలో లేదు నాకు ధ్యానం చేయడం అవ్వట్లేదు, ఏదైనా నామస్మరణ అండి. మంత్రం అంటే ఉత్తప్పుడు ఆ టైంలోనే నువ్వు పని చేస్తున్నప్పుడు అది శక్తిని ఇస్తుంది. ధ్యానం టైంలో ఏ మంత్రము జపించకూడదు, ఏ దేవతా విగ్రహాన్ని ఊహించుకోకూడదు, ఏం చేయకూడదు. నువ్వు శూన్యంతో ఉండడమే ధ్యానం. ఎందుకు అంటే నువ్వు శూన్యం, నీ లోపల ఆత్మ ఉంది, అది శూన్యంగా ఉంది. నీ లోపల భగవంతుడు శూన్యం. భగవంతుడు ఆకారం తెచ్చుకున్నాడు, ఆయనే శూన్యం. నువ్వు ఆకారం తెచ్చుకున్నావు, నువ్వు శూన్యం. కాబట్టి కళ్ళు మూసి నువ్వు శూన్యంగా ఉండాలి తప్ప అక్కడ మళ్ళీ ఎవరిని ఊహించుకోకూడదు, ఏ మంత్రాన్ని ఇచ్చేయకూడదు. నువ్వు బయట మామూలుగా ఉన్నప్పుడు మంత్రం అనుకో, తిరుగుతున్నప్పుడు పని చేస్తున్నప్పుడు నీ మనస్సును బయటికి పోనివ్వకంట మంత్రం అనుకో. లేదు నేను ఇంకా డీప్గా వెళ్ళాను ధ్యానంలో అనుకుంటే నువ్వు ఏ పని చేసినా పరమాత్మతో లింక్ వదలకు. ఆ లింక్ వదలకంట ఉండడం కూడా ధ్యానమే, అది కూడా ధ్యానమే. నేను ఆత్మ నువ్వే పని చేసినా నేను ఆత్మ, ఈ ఎరుక పోకూడదు. ఈ ఎరుక పోయిందా, నేను శరీరం అని స్పృహ నీకు వచ్చిందా, నువ్వు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా 1 నిమిషంలో కింద పడిపోతావు.
నేను శరీరం అని ఏనాడు మనసులో పెట్టుకోకండి. ఇక నుంచి ఏది ఉండకూడదు. బట్ట ఏది వేసుకున్నా అది ఆనందమే, మంచిదవ్వని చెడ్డదవ్వని ఎలా అవని, ఇంకా మన ఆకారాలు అవన్నీ అన్నీ మనం తెచ్చుకునేదే. ఈ పొడవుగా ఉన్నది మనం తెచ్చుకుందే, పొట్టిగా ఉన్నది మనదే, లావు మనమే తెచ్చుకున్నాం, సన్నము మనమే తెచ్చుకున్నాం, రంగు మనమే తెచ్చుకున్నాం, మన ఆకారాన్ని మనమే నిర్మించుకొని తెచ్చుకున్నాం. ఇక్కడికి వచ్చి ఎదుటివాడిని చూసి మనం బాధపడిపోతున్నాం. చూడు ఎంత అందంగా ఉంది, నువ్వు ఉన్నావు అందంగా, నువ్వు చూడడం మొదలుపెట్టు, నీలో అందం నీకు కనబడుతుంది. నువ్వు మానేసి ఎదుటివాళ్ళు చూస్తే వాళ్ళలోనే కనబడుతుంది. ప్రతిదినం వాడిలో ఉన్నది నీలో ఉంది. చెడు అయ్యేసరికి మనలో కనబడదండి. ఎదుటివాళ్ళలో చెడు నీకు కనబడుతుంది, నీలో కనబడదు. నీలో మంచి కనబడుతుంది. మళ్ళీ అందం దగ్గర దీనికోసం వాళ్ళలో చూస్తాము. మనందరం అందంగా ఉన్నట్టే. ఇది బాగుంటే ఇది ఆటోమేటిక్ కళ వచ్చేస్తుంది. నీ మనస్సు నిర్మలం అయిపోతే నువ్వు ఎలా ఉన్నా మొహంలో కళాకాంతి కనబడుతూనే ఉంటుంది. అది నిర్మలంగా లేనప్పుడు నువ్వు ఎంత తెల్లగా ఉన్నా, ఎంత పొడవుగా ఉన్నా పీకిపోయినట్టే ఉంటుంది ముఖం. ఇది నిర్మలం అయిపోవాలి. ఇది ప్యూరిటీ వచ్చిందా, నీ ఫేస్లో ప్యూరిటీ వచ్చేస్తుంది. ఆ తేజస్సు వేరేగా ఉంటుందండి, చూడాలనిపిస్తుంది. అది వచ్చేయాలి మనకి. అది వస్తేనే మనకి ఇవన్నీ దాటి ఆ స్థితికి మనం వెళ్ళాలంటే మాత్రం ధ్యానము ఎక్కువసేపు కేటాయించి చేసి ఇవన్నీ ఒక ఎత్తు, ఇది దాటి ఇంకో ఎత్తు. అది అంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఎన్నో జన్మల నుంచి ఇది చేసుకొచ్చేస్తాం. ఇక్కడి నుంచి దాన్ని పెంచుకొని వెళ్దాం. నేను నిన్నే చెప్పా, మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకి తెలియదు. ఒకరి ముందు ఒకరి వెనక అనుకుంటాం. కాదండి, ఇప్పుడే ఈ పదం మీరు మొదలు పెడితే మీరు 5th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. రావడం లేట్ అవ్వచ్చు ఈ మార్గంలోకి. కానీ మీరు ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తే కొంతమంది 1st స్టేజ్లో ఉంటారు, కొంతమంది 2ndలో ఉంటారు, కొంతమంది 3rd, కొంతమంది 5th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఇట్టే ఇలా కలిసిపోతారు, ఇట్టే కుదిరిపోతారు. టకటక ఈ జ్ఞానాన్ని అందుకొని చెప్పడం మొదలుపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు 5th స్టేజ్ వాళ్ళండి. ఆ స్టేజెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడు నేను మొదట్లోనే ఉన్నాను కదండి మైండ్లో తీసేయండి. ఇంకోటి, ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి. ఆలోచన రాదు, ఆ శూన్యాన్ని చూడండి, శూన్యాన్ని గమనించండి. చీకటి వస్తే చీకటి గమని, వెలుతురు వస్తే వెలుతురు గమని. లేదా ఏ గురువైనా సరే కనబడితే మనకు తెలియని గురువులు కూడా వస్తారు. స్వామి ఎందుకు వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, నాకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఆ జన్మల్లో వాళ్ళతో మనం ఏమైనా ట్రావెల్ చేద్దాం. మన ఒక్క జన్మ కాదండి, ఎన్నో వేల జన్మలు ఎత్తేసి వచ్చాము ఇక్కడికి. మాకు ఏమైనా ట్రావెల్ ఉందా, వాళ్ళు చెప్తారు, దానికి సమాధానం చెప్తారు. లేకపోతే ఏదైనా చూపిస్తారు మీకు పిక్చర్ గట్ట. సో దాన్ని పట్టుకుంటే మీరెవరో మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలిసిపోద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని మీద వచ్చామో దాన్ని గట్టిగా పట్టుకోండి. దాన్ని పట్టుకొని అది లక్ష్యం అయినంత వరకు పడుకోవద్దు. ఎందుకు వచ్చాము, ఏం పడుకోవడానికి రాలేదుగా మనం ఇక్కడికి. ఆ లక్ష్యం అయినంత వరకు ఎండ అవని, వాన అవని, జ్వరం అవని, ఇదవని ఏదైనా మనకు అనవసరం. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని నెరవేర్చే ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేదు నువ్వు సగంలో ఆపేసి వెళ్ళిపోయావా, మళ్ళీ రావాలి భూమి మీద, మళ్ళీ ఆ కార్యం చెయ్యాలి. కాబట్టి మనం ఏ కార్యం మీద వచ్చో ఆ కార్యం మీద చేసి వెళ్ళిపోవాలండి. మళ్ళీ వచ్చామా మళ్ళీ ఇదే మాయ, ఇవే కర్మలు మళ్ళీ అంటించుకోవాలి, మళ్ళీ అనుభవించాలి. ఇక్కడికి రాకుండా ఉండడానికి చూడాలి మనం. ఈ జీవుడు ఈ భూమి మీదకి ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదే మోక్షం. ఆ మోక్షం చేయాలంటే నువ్వు ఏం చేస్తావు, మోక్షాన్ని పొందుతావు, అదే చెయ్యి. అందుకే ధ్యానం చేసి నిన్ను నువ్వు తెలుసుకో, ఎందుకు వచ్చావో తెలుసుకో, నీ కర్తవ్యం ఏంటో చేయి. నువ్వు 3rd స్టేజ్లో ఉన్నావా, ధ్యానం అక్కడి నుంచి గట్టిగా స్టార్ట్ చేయి. 5th స్టేజ్ వరకు కంప్లీట్ అయినట్టుగా చేసుకో, విడిచిపెట్టద్దండి. అందరికీ సంసారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు ఒక్కరిదానికే కాదు. చాలామంది అడిగితే ఇవి ఉన్నాయి, పిల్లలు ఇవి ఉన్నాయి, పని అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, అందరికీ ఉన్నాయండి. అందరూ తెచ్చుకున్నారు భూమి మీదకి, వాళ్ళకి అవుతుంది, నీకెందుకు అవ్వట్లేదు అంటే నీకు ఇంకా ఆ టైం రాలేదు. ఆ టైం ఉన్నాడు అవన్నీ చేసుకొని పక్కన పెట్టి పరిగెట్టి వస్తాడు. ఎందుకంటే నీ ఆత్మకు అది కావాలి లోపల దానికి పీకుతుంది. కాబట్టి ఈ పరిగెడుతున్నాం ఇలాగా. అది పీకపోతే ఏమీ లేదు, ప్రశాంతంగా కూర్చుంటాం అనమాట. సో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరు ఉద్ధరించరు. మనల్ని మనమే తెలుసుకుందాము, మనం ఎందుకు వస్తున్నామో ఈ భూమి మీదకి తెలుసుకుందాము, ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఓకే, జై గురుదేవ్.